పంపించారు నన్ను. కేవలం 924 ఒక 5,000 ఓట్లు అటు 500 ఓట్లు ఇటు వచ్చి అటు వెళ్తే నేను గెలిచి శాసనసభకి వెళ్ళి పోయి సరే వెళ్ళలా. రెండోసారి పోటీ చేశా. 20,800 ఓట్లతో నన్ను గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి శాసనసభకు పంపిస్తే మొదటి 2.5 సంవత్సరాలు నాకు మంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం బాధపడలా. మళ్ళా చివరి 2.5 సంవత్సరాల్లో మంత్రి ఇచ్చారు, నన్ను గౌరవించారు. నేను మనవి చేస్తున్నా, రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్ప పక్కకు చూడని వ్యక్తి మీ మంత్రి, మీ శాసనసభ్యుడు అంబటి రాంబాబు అని గుండె మీద చెయ్యి వేసుకొని చెప్తున్నా. ఇప్పుడే కాదు, చచ్చేంత వరకు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటటువంటి వ్యక్తి ఈ అంబటి రాంబాబు. ఆ పార్టీలో పదవితే ఆ పార్టీలోకి వెళ్దాం, ఈ పార్టీలో పదవితే ఈ పార్టీలోకి వెళ్దాం అని పక్క చూపులు చూసేటటువంటి వ్యక్తిని కాదు. అధికారంలో ఉండి లేకపోయి రాజశేఖర రెడ్డి అధికారంలో లేనప్పుడున్నా, అధికారంలో ఉన్నప్పుడున్నా, కానీ అప్పుడే మంత్రి కాలా, శాసనసభ్యుని కూడా కాలా. నేను కాదని మానుకున్నా. నిద్దాం పదేగా రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో ప్రయత్నం చేశావు, రాజశేఖర రెడ్డి క్యాబినెట్ లో మంత్రి చేసావు ఒక ఆయన, విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడు ఒక ఆయన, కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేశాడు ఒక ఆయన, రోసి గారి మంత్రివర్గంలో పనిచేశాడు ఒక ఆయన, జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో పనిచేశాడు ఒక ఆయన. మొత్తం కాంగ్రెస్ ఉన్నప్పుడల్లా పనిచేశాడు. ఆయన వచ్చాడు వాళ్ళ నా మీద పోటీ. ఇక్కడికి వచ్చాడు, సత్యనపల్లి వచ్చాడు, చంద్రబాబు పంపించాడు. మీకు ఒక విషయం తెలుసా, కాంగ్రెస్ ఉన్నప్పుడు చంద్రబాబు ఇష్టం తిట్టాడు. మామూలు బూతులు కాదు, మామూలుగా టీవీలో చెప్పడానికి వీలేని బూతులు తిట్టాడు. అంతే కదా. ఇంకో మాట అన్నాడు, వంగవీటి మోహన్ రంగారావు గారి నన్ను చంపడానికి చంద్రబాబు కుట్ర పన్నాడు. వంగవీటి మోహన్ రంగారావు చంపాడు కానీ నన్ను చంపలేదండి, నన్ను చంపలేకపోయాడని చెప్పాడు. ఈ పెద్ద మనిషే. ఆయన వాళ్ళు వచ్చి నా గురించి మాట్లాడుతున్నాను. నేనంటే దోపిడీ చేస్తానంట, నేను దౌర్జన్యం చేస్తానంట, నేను డబ్బులు సంపాదిస్తాను. ఏమండి నేను అడుగుతా ఉన్నా, ఎవరి దగ్గర చిల్లు కానీ తీసుకున్నాను నేను చెప్పని అడుగుతా ఉన్నా, ధైర్యంగా అడుగుతా ఉన్నా. నా మీద పోటీ చేయడానికి వచ్చినటువంటి ఆ కన్నా లక్షణాన 1000 కన్నాలు లేవని మనం చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీలో కన్న వేసి బీజేపీలోకి వెళ్ళాడు, బీజేపీలో ఫండ్స్ మింగి అక్కడ పెద్ద కన్న వేసి ఆ కన్నం నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరాడు. అయ్యా తెలుగుదేశం సోదరులారా అని చెప్తున్నా, ఈ కన్నా లక్షణాల మీ తెలుగుదేశం కూడా కన్న వేసి ఏదో పార్టీలో పోతాడు బాబు, ఉండడు. అతనికి పార్టీని మార్చడం, లాయల్టీని మార్చడం, ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వెళ్ళటం అతనికి అలవాటు. మీరు మనం చేస్తున్నాం. అలాంటి కన్నాలేసే కన్నా లక్షణాన్ని నా మీద పెట్టి నన్ను ఓడించాలనుకుంటే నా అందరు సోదరీమణులు, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నా మిత్రులు, నా ప్రజలు అందరూ నాకు అండగా ఉండగా ఆ చంద్రబాబు వల్ల కాదు, ఈ కన్నాలేసే కన్నా లక్షణాల వల్ల కూడా కాదు. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా, ధైర్యంగా చెప్తున్నా. అన్యాయం చేయాల, అక్రమం చేయాల, అవినీతికి పాల్పడాల. కాకపోతే రాంబాబు గారు నోటి దురుసు అంటారు, అది కొద్దిగా ఉన్నమాట నిజమే. ఉన్నది ఉన్నట్టు చెబుతారు కాబట్టి నోటు దురుసు అనుకుంటారు, అంతే తప్ప అన్యాయం చేసే మనిషిని కాదని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా. కాబట్టి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, చిత్తశుద్ధిగా పరిపాలన చేశాం, పేద ప్రజలకు అండగా ఉండాలని పరిపాలన చేశాం. నేను ఒకటి అడుగుతా చివరిగా, ఇప్పటికి ఆలస్యమైంది. ఏమంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా, పేదవాడికి ఇళ్ల స్థలం ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎన్ని ఉన్నాయి? ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలని భావించి 30 లక్షల పైచిలకు ప్రజానీకానికి ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఇళ్ల స్థలాలు కాదు, ఇళ్లు కూడా కట్టిస్తాం. మీ ఆశీస్సులుంటే మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అందరికీ ఇళ్లు కట్టించి ఊళ్ళే నిర్మిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కోసం చేసినటువంటి ప్రభుత్వం ఇది. రేపు జరగబోయే ఎన్నికలు పేదలకి, ధనవంతులకి జరుగుతున్నటువంటి సంగ్రామం, పేదలకి, పెత్తందారులకి జరుగుతున్నటువంటి సంగ్రామం. ఈ సంగ్రామంలో పేదవాడు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గెలవాలి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. పెత్తందారులు
చెప్పనా? చెప్పమంటారా? చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో సొంత ఇల్లు లేదు. ఇల్లు లేదు. పవన్ కళ్యాణ్ వస్తే నోవాటల్లో దిగుతాడు, స్టార్ హోటల్లో. చంద్రబాబు వస్తే లింగంనేవాళ్ళు గెస్ట్ హౌస్లో దిగుతారు. ఇల్లు లేవు వాళ్ళకి. ఇల్లు కట్టుకోరా. హైదరాబాద్ పారిపోదామని ఎప్పుడైతే అప్పుడు. ఇంతవరకు ఇల్లు కట్టుకోరా. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఉంది, తాడేపల్లిలో ఉంది ఇల్లు. ఇల్లు కట్టుకొని ఇది నా ప్రదేశం అని భావిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇల్లు లేనివాడు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చాం. మీ దుంపదేగా మీకు కూడా ఇస్తాం రండి ఇల్లు కావాల్సి అక్కడ నదికి. ఎందుకు సొంత ఇల్లు లేకుండా హోటల్లో దిగుతారని అడుగుతా ఉన్నా. ఏదో పవన్ కళ్యాణ్ కడుతున్నట్టున్నాడులే అక్కడ ఏదో ఆ లింగం లేని ఆ సైట్లో. చంద్రబాబు కూడా ఆ కుప్పంలో పునాది వేసాయంట. మరి పునాది లేచిందో లేదు, అక్కడ కుప్పంలో కూడా ఇల్లు లేదు. సో నేను గమనిస్తున్నా, నేను మీ అందరికీ మనవి చేస్తున్నా, ఇల్లు లేని వాళ్ళు, ఈ రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు ఇవాళ వచ్చి కలిసికట్టుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకుంటున్నారు. అది వారి వల్ల కాదని మనవి చేస్తూ మీ అందరికీ ఎవరికైతే ఇవాళ 214 మందికి కొత్తగా పెన్షన్ ఇస్తున్నాం అంటే వాళ్ళకి 60 ఏళ్ళు నిండటం ఇలా జరిగింది. ఇలా నిరంతరం ఎవరైతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా 3,000 రూపాయలు అందించి వారిని సంతృప్తిపరచడం ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయమని భావిస్తూ ఈ అవకాశం కల్పించారు. మీకు నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జగన్.